బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన వెన్నుముకకు తీవ్రంగా గాయమైందని వెల్లడించారు. సర్జరీ చేసిన వెన్నుముక నుంచి 2.5 అంగుళాలు కత్తిని తొలగించినట్లు వివరించారు. ఫ్లూయిడ్ లీకేజ్ ని అరికట్టడానికి సైఫ్ వెన్నుముకకు మేజర్ సర్జరీ చేసినట్లు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ మెడ, ఎడమ చేతి మరో 2 ప్లాస్టిక్ సర్జరీలు చేసినట్లు వివరించారు. 3 మేజర్ సర్జరీల తర్వాత సైఫ్ ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ ప్రాణహానికి ప్రమాదం లేదన్నారు లీలావతి ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం సైఫ్ కి ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలిపారు. 1 లేదా 2 రోజుల్లో అతన్ని జనరల్ వార్డుకు మార్చాలని భావిస్తున్నట్లు వివరించారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో మిస్టరీ వీడుతుంది. చోరీకి వచ్చిన దొంగే సైఫ్ పై దాడి చేసినట్లు గుర్తించారు పోలీసులు. పక్క ఇంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఒక వ్యక్తి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఆధారాలు సేకరించారు. నిందితుడు పారిపోతుండగా దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ కి చిక్కాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు ముంబై పోలీసులు. సైఫ్ ఇంట్లో ఫోరెన్సిక్ టీం ఫింగర్ ప్రింట్స్ సేకరించి బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలో గురువారం తెల్లవారుజామున 2:30 ఈ ఘటన జరిగింది. సైఫ్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆయన చిన్న కుమారుడు జేఫ్ గదిలో దూరినట్లు తెలిసింది. అయితే దుండగుడిని చూసిన జోహే కేర్ టేకర్ బిగ్గరగా కేకలు వేసింది. దీంతో సైఫ్ వెనువెంటనే అక్కడికి చేరుకున్న సమయంలో ఆ వ్యక్తి సైఫ్ పై దాడికి దిగి ఆయన్ను గాయపరిచాడు. ఈ దాడిలో సైఫ్ ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బంది కూడా గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన వెన్నుముకకు తీవ్రంగా గాయమైందని వెల్లడించారు. సర్జరీ చేసిన వెన్నుముక నుంచి 2.5 అంగుళాలు కత్తిని తొలగించినట్లు వివరించారు. ఫ్లూయిడ్ లీకేజ్ ని అరికట్టడానికి సైఫ్ వెన్నుముకకు మేజర్ సర్జరీ చేసినట్లు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ మెడ, ఎడమ చేతి మరో 2 ప్లాస్టిక్ సర్జరీలు చేసినట్లు వివరించారు. 3 మేజర్ సర్జరీల తర్వాత సైఫ్ ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ ప్రాణహానికి ప్రమాదం లేదన్నారు లీలావతి ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం సైఫ్ కి ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలిపారు. 1 లేదా 2 రోజుల్లో అతన్ని జనరల్ వార్డుకు మార్చాలని భావిస్తున్నట్లు వివరించారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో మిస్టరీ వీడుతుంది. చోరీకి వచ్చిన దొంగే సైఫ్ పై దాడి చేసినట్లు గుర్తించారు పోలీసులు. పక్క ఇంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఒక వ్యక్తి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఆధారాలు సేకరించారు. నిందితుడు పారిపోతుండగా దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ కి చిక్కాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు ముంబై పోలీసులు. సైఫ్ ఇంట్లో ఫోరెన్సిక్ టీం ఫింగర్ ప్రింట్స్ సేకరించి బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలో గురువారం తెల్లవారుజామున 2:30 ఈ ఘటన జరిగింది. సైఫ్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆయన చిన్న కుమారుడు జేఫ్ గదిలో దూరినట్లు తెలిసింది. అయితే దుండగుడిని చూసిన జోహే కేర్ టేకర్ బిగ్గరగా కేకలు వేసింది. దీంతో సైఫ్ వెనువెంటనే అక్కడికి చేరుకున్న సమయంలో ఆ వ్యక్తి సైఫ్ పై దాడికి దిగి ఆయన్ను గాయపరిచాడు. ఈ దాడిలో సైఫ్ ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బంది కూడా గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన వెన్నుముకకు తీవ్రంగా గాయమైందని వెల్లడించారు. సర్జరీ చేసిన వెన్నుముక నుంచి 2.5 అంగుళాలు కత్తిని తొలగించినట్లు వివరించారు. ఫ్లూయిడ్ లీకేజ్ ని అరికట్టడానికి సైఫ్ వెన్నుముకకు మేజర్ సర్జరీ చేసినట్లు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ మెడ, ఎడమ చేతి మరో 2 ప్లాస్టిక్ సర్జరీలు చేసినట్లు వివరించారు. 3 మేజర్ సర్జరీల తర్వాత సైఫ్ ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ ప్రాణహానికి ప్రమాదం లేదన్నారు లీలావతి ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం సైఫ్ కి ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలిపారు. 1 లేదా 2 రోజుల్లో అతన్ని జనరల్ వార్డుకు మార్చాలని భావిస్తున్నట్లు వివరించారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో మిస్టరీ వీడుతుంది. చోరీకి వచ్చిన దొంగే సైఫ్ పై దాడి చేసినట్లు గుర్తించారు పోలీసులు. పక్క ఇంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఒక వ్యక్తి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఆధారాలు సేకరించారు. నిందితుడు పారిపోతుండగా దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ కి చిక్కాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు ముంబై పోలీసులు. సైఫ్ ఇంట్లో ఫోరెన్సిక్ టీం ఫింగర్ ప్రింట్స్
సేకరించి బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలో గురువారం తెల్లవారుజామున 2:30 ఈ ఘటన జరిగింది. సైఫ్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆయన చిన్న కుమారుడు జేఫ్ గదిలో దూరినట్లు తెలిసింది. అయితే దుండగుడిని చూసిన జోహే కేర్ టేకర్ బిగ్గరగా కేకలు వేసింది. దీంతో సైఫ్ వెనువెంటనే అక్కడికి చేరుకున్న సమయంలో ఆ వ్యక్తి సైఫ్ పై దాడికి దిగి ఆయన్ను గాయపరిచాడు. ఈ దాడిలో సైఫ్ ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బంది కూడా గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన వెన్నుముకకు తీవ్రంగా గాయమైందని వెల్లడించారు. సర్జరీ చేసిన వెన్నుముక నుంచి 2.5 అంగుళాలు కత్తిని తొలగించినట్లు వివరించారు. ఫ్లూయిడ్ లీకేజ్ ని అరికట్టడానికి సైఫ్ వెన్నుముకకు మేజర్ సర్జరీ చేసినట్లు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ మెడ, ఎడమ చేతి మరో 2 ప్లాస్టిక్ సర్జరీలు చేసినట్లు వివరించారు. 3 మేజర్ సర్జరీల తర్వాత సైఫ్ ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ ప్రాణానికి ప్రమాదం లేదన్నారు లీలావతి ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం సైఫ్ కి ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలిపారు. 1 లేదా 2 రోజుల్లో అతన్ని జనరల్ వార్డుకు మార్చాలని భావిస్తున్నట్లు వివరించారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో మిస్టరీ వీడుతుంది. చోరీకి వచ్చిన దొంగే సైఫ్ పై దాడి చేసినట్లు గుర్తించారు పోలీసులు. పక్క ఇంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఒక వ్యక్తి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఆధారాలు సేకరించారు. నిందితుడు పారిపోతుండగా దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ కి చిక్కాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు ముంబై పోలీసులు. సైఫ్ ఇంట్లో ఫోరెన్సిక్ టీమ్ ఫింగర్ ప్రింట్స్ సేకరించి బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలో గురువారం తెల్లవారుజామున 2:30 ఈ ఘటన జరిగింది. సైఫ్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆయన చిన్న కుమారుడు జేఫ్ గదిలో దూరినట్లు తెలిసింది. అయితే దుండగుడిని చూసిన జోహే కేర్ టేకర్ బిగ్గరగా కేకలు వేసింది. దీంతో సైఫ్ వెనువెంటనే అక్కడికి చేరుకున్న సమయంలో ఆ వ్యక్తి సైఫ్ పై దాడికి దిగి ఆయన్ను గాయపరిచాడు. ఈ దాడిలో సైఫ్ ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బంది కూడా గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన వెన్నుముకకు తీవ్రంగా గాయమైందని వెల్లడించారు. సర్జరీ చేసిన వెన్నుముక నుంచి 2.5 అంగుళాలు కత్తిని తొలగించినట్లు వివరించారు. ఫ్లూయిడ్ లీకేజ్ ని అరికట్టడానికి సైఫ్ వెన్నుముకకు మేజర్ సర్జరీ చేసినట్లు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ మెడ, ఎడమ చేతి మరో 2 ప్లాస్టిక్ సర్జరీలు చేసినట్లు వివరించారు. 3 మేజర్ సర్జరీల తర్వాత సైఫ్ ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ ప్రాణానికి ప్రమాదం లేదన్నారు లీలావతి ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం సైఫ్ కి ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలిపారు. 1 లేదా 2 రోజుల్లో అతన్ని జనరల్ వార్డుకు మార్చాలని భావిస్తున్నట్లు వివరించారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో మిస్టరీ వీడుతుంది. చోరీకి వచ్చిన దొంగే సైఫ్ పై దాడి చేసినట్లు గుర్తించారు పోలీసులు. పక్క ఇంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఒక వ్యక్తి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఆధారాలు సేకరించారు. నిందితుడు పారిపోతుండగా దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ కి చిక్కాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు ముంబై పోలీసులు. సైఫ్ ఇంట్లో ఫోరెన్సిక్ టీమ్ ఫింగర్ ప్రింట్స్ సేకరించి బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలో గురువారం తెల్లవారుజామున 2:30 ఈ ఘటన జరిగింది. సైఫ్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆయన చిన్న కుమారుడు జేఫ్ గదిలో దూరినట్లు తెలిసింది. అయితే దుండగుడిని చూసిన జోహే కేర్ టేకర్ బిగ్గరగా కేకలు వేసింది. దీంతో సైఫ్ వెనువెంటనే అక్కడికి చేరుకున్న సమయంలో ఆ వ్యక్తి సైఫ్ పై దాడికి దిగి ఆయన్ను గాయపరిచాడు. ఈ దాడిలో సైఫ్ ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బంది కూడా గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన వెన్నుముకకు తీవ్రంగా గాయమైందని వెల్లడించారు. సర్జరీ చేసిన వెన్నుముక నుంచి 2.5 అంగుళాలు కత్తిని తొలగించినట్లు వివరించారు. ఫ్లూయిడ్ లీకేజ్ ని అరికట్టడానికి సైఫ్ వెన్నుముకకు మేజర్ సర్జరీ చేసినట్లు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ మెడ, ఎడమ చేతి మరో 2 ప్లాస్టిక్ సర్జరీలు చేసినట్లు వివరించారు. 3 మేజర్ సర్జరీల తర్వాత సైఫ్ ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ ప్రాణానికి ప్రమాదం లేదన్నారు లీలావతి ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం సైఫ్ కి ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలిపారు. 1 లేదా 2 రోజుల్లో అతన్ని జనరల్ వార్డుకు మార్చాలని భావిస్తున్నట్లు వివరించారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో మిస్టరీ వీడుతుంది. చోరీకి వచ్చిన దొంగే సైఫ్ పై దాడి చేసినట్లు గుర్తించారు పోలీసులు. పక్క ఇంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఒక వ్యక్తి
వ్యక్తి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఆధారాలు సేకరించారు. నిందితుడు పారిపోతుండగా దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ కి చిక్కాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు ముంబై పోలీసులు. సైఫ్ ఇంట్లో ఫోరెన్సిక్ టీమ్ ఫింగర్ ప్రింట్స్ సేకరించి బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలో గురువారం తెల్లవారుజామున 2:30 ఈ ఘటన జరిగింది. సైఫ్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆయన చిన్న కుమారుడు జేఫ్ గదిలో దూరినట్లు తెలిసింది. అయితే దుండగుడిని చూసిన జోహే కేర్ టేకర్ బిగ్గరగా కేకలు వేసింది. దీంతో సైఫ్ వెనువెంటనే అక్కడికి చేరుకున్న సమయంలో ఆ వ్యక్తి సైఫ్ పై దాడికి దిగి ఆయన్ను గాయపరిచాడు. ఈ దాడిలో సైఫ్ ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బంది కూడా గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన వెన్నుముకకు తీవ్రంగా గాయమైందని వెల్లడించారు. సర్జరీ చేసిన వెన్నుముక నుంచి 2.5 అంగుళాలు కత్తిని తొలగించినట్లు వివరించారు. ఫ్లూయిడ్ లీకేజ్ ని అరికట్టడానికి సైఫ్ వెన్నుముకకు మేజర్ సర్జరీ చేసినట్లు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ మెడ, ఎడమ చేతి మరో 2 ప్లాస్టిక్ సర్జరీలు చేసినట్లు వివరించారు. 3 మేజర్ సర్జరీల తర్వాత సైఫ్ ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ ప్రాణహానికి ప్రమాదం లేదన్నారు లీలావతి ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం సైఫ్ కి ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలిపారు. 1 లేదా 2 రోజుల్లో అతన్ని జనరల్ వార్డుకు మార్చాలని భావిస్తున్నట్లు వివరించారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో మిస్టరీ వీడుతుంది. చోరీకి వచ్చిన దొంగే సైఫ్ పై దాడి చేసినట్లు గుర్తించారు పోలీసులు. పక్క ఇంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఒక వ్యక్తి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఆధారాలు సేకరించారు. నిందితుడు పారిపోతుండగా దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ కి చిక్కాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు ముంబై